దాని మధ్య గేమ్ వచ్చేసరికి ఇటు వస్తుంది. ఈ గేమ్ మనం ఓకే నొక్కాల, ఓకే నొక్కిన తర్వాత ఇట్లా బండ్లు మొత్తం కనపడద్ది. ఇట్లా కనపడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, స్టార్ట్లో పోవాలి. స్టార్ట్లో పోయిన తర్వాత ఇట్లా మీకు ఒక ఇమేజ్ చూపిస్తుంది. మీరు ఇక్కడ క్రియేట్ మోడ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే కాదు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు అంటే ఒక సిటీలో బండ్లు అమ్మాలి. అదే ఎదురుగా అపార్ట్మెంట్ కనపడుతుంది కదా, అపార్ట్మెంటే మంది. ఇది ఒక్కటే కాదు, ఇంకో మంచులో అమ్మాలా, మంచులో నైట్ పూట అమ్మాలా, అన్నీ ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి. ముందు మనం పగలు పూట అమ్మాయి చూద్దాము. సెలెక్ట్ అయిపోయినంత ఇట్లా వస్తుంది. లోడింగ్ అవ్వద్ది. లోడింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆటలోకే వచ్చేసి రాసింది చూడండి, మోటార్ సైల్ డిలేడ్ సిడ్మిరర్ అని రాసింది. ఇప్పుడు మనకి నిజంగా గేమ్ డౌన్లోడ్ చేసేటప్పుడు వచ్చేసరికి ఇది బైక్ ఫర్ సేల్ అన్నారు. మనం ఇట్లా యూట్యూబ్లో కాదు అట్లా సొంతంగా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ట్రై చేద్దాం. ఓకే, వెల్కమ్. ఓపెన్ డిస్క్రిప్షన్ టు స్టార్ట్ ద డే ఇంట్రేడ్ విత్ లాక్. ఓకే, మనం ఒక హౌస్లో ఉన్నాం గాయస్. మనం ఇది మన ఇల్లు అన్నమాట. ఇది మన ఇల్లు. మన ఇల్లు నుంచి షాప్కి వెళ్ళాలంటే అదండి ఎదురుగా కనపడుతుంది కదా, అదే మన షాపు. ఆర్ ఎయిర్ ఈజ్ న్యూ టు ద గేమ్ యాడ్ అన్లాక్ ఎట్ డే 5 days. 5 day. ఓకే, అంటే 5 daysకి ఒక రోడ్డు. 5 daysకి ఒక రోడ్డు. మనకి ఒక డే అయిపోయింది. ఏంది ఇది? వర్క్ షాపా? ఇది కూడా మందేనా? ఏమో, మళ్ళీ ఓపెన్ అవుతామో చూద్దాం. ఇద్దరు మంచి ఇదే మన షాపు. కింద ఒకటే చూపిస్తాను మీకు. పైకి పోవడానికి మెట్లు ఉన్నాయి లేదో కూడా తెలీదు, అది కూడా చూద్దాం. లోపలికి పోయి మెట్లు ఉంటే ఎంజాయ్ పండుగ. అంటే మన ఇద్దరు పేరు కూడా చూడండి, సుదీప్ FF గేమర్ అని ఈ పేరు పెట్టాము. మన షాప్కి వచ్చేసరికి ఇట్టే లోపలికి పోయి చూద్దాము ఎన్ని బండ్లు అమ్మాలో. ఇక్కడ క్లోజ్ అని ఉంది కదా, ఆడ ట్యాప్ చేస్తే మనకు వచ్చేసరికి తలుపులు ఓపెన్ అవుతాయి. అంటే ఇంకా ఇప్పటి నుంచి కస్టమర్లు వస్తారు అన్నమాట. మనం అంత లోపల ఏం చేసేది లేదు. ఇదేదో చూద్దాం. ఇక్కడ బండ్లు పెట్టుకునే ప్లేస్. అంటే బండ్లు పెట్టుకునే ప్లేసే. వీటికి అన్నిటికీ తాళాలు వేస్తున్నాయి. అంటే ఇప్పుడే రాదు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ట్రిమిలియరా అంటే బైకులు ఎన్ని అమ్ముడు పోయినాయో ఏమో ఉన్నాయో లెక్కేసుకునేది. ఇక్కడ కూడా అన్నిటి చోట్ల బండ్లు పెట్టేదే గాయస్, బండ్లు పెట్టేదే. దాన్ని మధ్య ఏడ చూడండి, జాక్స్ అంటే రేసుల సొక్కాలు, మనం వేసుకునే సొక్కాలు ఉన్నాయి. నేను ఒక సొక్కా పెట్టాను. హెల్మెట్ మోటో ఆయిల్. ఓకే, ఏం పెట్టాలో తెలియదు. ఇప్పుడు మనం ఇంతమంది కస్టమర్లు వస్తున్నారు కదా, ఏమేమి అంటారో తెలియదు. మనం ముందుగా మన కార్డు వచ్చేసరికి 149,9,800 ఉంది. ఇప్పుడు ఈ డబ్బుల్లో మనం వచ్చేసరికి ఇక్కడ స్కూటీ ఉంది. స్కూటీ కొన్నాము. మనం వీళ్ళు మనకు వచ్చేసరికి 3K అంటే 3,000కి ఇస్తారట. మనం 4,500 దాకా కొనవచ్చు. MR7 2026 సాటర్డే. ఓకే, గ్రూప్ 5 rupees. Had work and needed distribution and lap in door for more information. ఓకే, ఇక్కడ మనం ఒక స్కూటీ కొన్నాం. ఈ స్కూటీ కొన్నాము. మనం 3,000 కొంటున్నాము. 3,000 కొని ఈ స్కూటీని వచ్చేసరికి మనం ఎంత దాకైనా అమ్ముకోవచ్చు. అంటే మనం 3,000 కొన్నాం, 4,500 దాకా అమ్ముకోవచ్చు. 4,500 దాకా. నేను 4,500 సెలెక్ట్ చేసేస్తున్నా. ఈ బండి అంటారు. మళ్ళీ ఏడొక బండి సెలెక్ట్ చేద్దాం. డ్రైవ్ ఎంతరా అంటే ఈ బండితో మనం
ఇది ఎవరు నొక్కారా? నాకు ట్రై వద్దు నాయన, నాకు ట్రై వద్దు గాయస్. లిటరల్లీ చెప్తున్నా, నేను ఇప్పుడు యాప్ ఓపెన్ చేసింది, ఈ బండి అప్పుడు ఎవరో కొనేసారు. మనం సెకండ్ నొక్కది ఏందో డ్రైవ్ అని చూపిస్తుంది. బండి పెట్టాలి గాయస్. డబ్బులు ఉంటే కొనడానికి వస్తానే ఉంది గాయస్. ముందే ఒక బండి పెడదాం. ఓకే, 550 ఉంది మన కాడ. ఈ బండి తీసుకున్నాం కాబట్టి ఇది తీసుకున్నాం. 550కి ఏమీ రాదు మనకి. ఇప్పుడు 550 ఏమి రాదు కాబట్టి ఒక జాకెట్ కొందాం. ఆడి వెయ్యి జాకెట్ కూడా అమ్ములు పోయినాయి, చాలా అమ్ములు పోయినాయి. అబ్బా 5,000కి 550 ఉంది కావాల్సిన మన కాడ. ఇప్పుడు ఏం చేయాలంటే మనం వచ్చేసరికి ఒక యాడ్ కానీ ఓపెన్ చేసామంటే మనీ వస్తాయంట. మనం నొక్కదాం. బ్యాక్ వస్తున్నాం. మనకి యాడ్ కావాలా అంటే మనీ కావాలంటే మనం ఒక యాడ్ ప్లే చేయాల. మనకి ఇన్ని కాయిన్స్ లోన్స్ అంటే గెట్ లోన్. మనం నెట్ ఆన్ చేయాలి గాయస్. నెట్ తప్పదు, నెట్ ఆన్ చేయాలా. మనం నెట్ ఆన్ చేయకపోయినా ఈ గేమ్ వస్తుంది, కానీ డబ్బుల కోసం నెట్ ఆన్ చేయాలా. క్లోజ్. అసలు ఎందుకు ఇంతలా హ్యాంగ్ అవుతుంది అర్థమే కావట్లేదు గాయస్. ఎందుకు హ్యాంగ్ అవుతుందిరా? అసలు ఎందుకు హ్యాంగ్ అవుతుందిరా గాయస్? పక్కన యాడ్స్ అని ఒకటి ఉంది, రిమూవ్ యాడ్స్ అని. మనం దాని మీద క్లిక్ చేస్తే మనకి సక్రమంగా తెలియదు గాయస్. మనం వచ్చేసరికి 3వ లెవెల్లో ఉన్నాము. అసలు ఏందో అసలు సెల్లే హ్యాంగ్ అయిపోయింది గాయస్. ఎట్టుందో అట్టుంది, సెల్లే హ్యాంగ్ అయిపోయింది. అసలు పిచ్చిగా హ్యాంగ్ అయిపోయింది. నేను ఒకటి కదిలిచ్చినా ఒకటి పడుతుంది. తలనొప్పి నాకు అసలు వద్దు నాయన. గాయస్ కొంచెం మాత్రం వెయిట్ చేయాలి, మనం తప్పదు. ఈ హ్యాంగ్ వచ్చేదాకా మళ్ళీ అయినా కొంచెంసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేయకపోతే మనం ఏది వచ్చినా ఏది రాపోయినా పట్టుకుంటాం. కానీ ఈ యాడ్స్ తలనొప్పినా దాన్ని మా ఛాన్స్ వచ్చాయి. యాడ్ వచ్చింది, యాడ్ వల్ల వచ్చేసింది చూడండి. ఒక ఫ్రెండ్ తర్వాత పెడదాం. 4,500. ఓకే, మన కాడ ఎక్కువ ఏం లేదు. ఆగు బండి అన్నారు కదా, మనకి అంత రావణ రాకనుకుంటా. వద్దులే, ఒక్క బండి చూసుకో ముందు. ఈ ఒక్క బండి చూసుకో. ఈ ఒక్క బండి చూసిన తర్వాత అప్పుడు చేయొచ్చు. మా క్యాస్ ఫస్ట్ చూడండి. ఈ లైన్ వల్ల 4 ఈ లైన్ 4 అమ్ముతాం. ఫస్ట్ వచ్చి ఆ లైన్ 4 అమ్ముదాం. ఆ లైన్ 4 అమ్మేసిన తర్వాత సెకండ్ పార్ట్లో ఇది అమ్మదాం. అట్ట ఫస్ట్ పార్ట్ ఇది ముందు ఇది పెడదాం. పెట్టి 3K 6K అన్నారు కదా. ఓకే, సెలెక్ట్ 4 5K ఇది పెట్టేద్దాం. మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి. 6K అనేది ఇది 90% ఉంది అన్నారు కదా, ఇది పెట్టేద్దాం. కొన్నాం కాబట్టి పెట్టేయాల. ఈ 2 పెట్టాం ఆఫర్లు. ఇంకో డబ్బులు కానీ ఉండాలా. ఇంకోటి ఎంత ఉండాలా? ఎంత ఉండాలా? 45K 10K దాకా అంటే ఇప్పుడు కాదు వచ్చేస్తుంది, ఇంకా ఉంది. మనం ఈడ 200 అయితే 1 కదా, 1 కాదు 7 ఉండాలా. అంత లోపల ఆడిపోయి గొడ్డలో పెడదాం. అయితే ఎవరైనా కొంటారేమో. 3 బ్యాగ్ 4 బ్యాగ్. ఓకే, ఇంకోటి
చేసి పెట్టేసాం. ఏంటి తిప్పితే ఇంతలా అని జరుగుతుంది ఇదా? ఇదేందో చూద్దాం ఒకసారి. హెల్మెట్లా? ఓకే, ఒకటి పెట్టు. ఒక హెల్మెట్ ఏదైనా చూద్దాం. యాడ్ వచ్చింది మధ్య. యాడ్తో తలనొప్పి అయిపోయింది మధ్య. చూడండి, అది జాకెట్ అయిపోయింది, ఇక్కడ హెల్మెట్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి ఆ 4 పెట్టేద్దాం. బండ్లు అలా 4 కొనేద్దాం, 4 పెట్టేద్దాం. ఈ స్కూటీ ఉంది, ఈ స్కూటీ ఉంది, ఇక్కడ ఒక బండి కొనేద్దాం, ఇక్కడ ఒక బండి కొనేద్దాం. ఇది ఒకటి కొని ఇది పెట్టేద్దాం, లాగదాం, పెట్టేద్దాం. 30K. 4వది ఎంత కావాలా? 4వది సెలెక్ట్ చేస్తే 990 ఉండాలా, 90K ఉండాలా. మేము 4వది సెలెక్ట్ చేస్తే 990K ఉండాలా. బైకులు అయిపోయినాయి, అన్నీ బైకులే. అబ్బో, ఎందునైనా ఒక్కోటి ఇంత లేట మచాస్. ఒక్కోటి ఇట్టున్నాయి కాబట్టి మీకు 7 బండ్లు కొనేదాకా వీడియో వస్తుంది మచాస్, సరేనా? ఆడికి పోయి ఏం చేయలే, కనెక్ట్ అమౌంట్. ఆడ ఒక బండి అయిపోయింది. ఏందైనా ఇంత ఫాస్ట్గా ఉన్నారు? బాగా ఇట్టుంటే వ్యాపారం భలే జరగద్దు మనకి. లేరు యాడు, మళ్ళీ ఇది యాడు. దాని మధ్య ఇక్కడున్న 2 బండ్లు అంటే ఇక్కడున్న 2 బండ్లు అయిపోయినాయి. 180K వచ్చింది కాబట్టి ఉన్న బండ్లు మళ్ళీ పెట్టేద్దాం మనం. బండ్లకి ఏం పెద్దగా ఎక్కువ రావట్లేదు మధ్య. వద్దురైనా తిన్నా కొన్ని రేటుగా పెడతారు ఎవరైనా. నైట్ పెట్టి 990 కావాలా? ఎప్పుడే కొనేసారంటరా నేను. జనాలు అందరూ నేను ఇంత ఫాస్ట్గా ఉన్నారా? రుకో జరా, సమ్మర్ కరువు, అంత తొందర పడవాగండి. 90 కావాలా? ఇక్కడ ఒక జాకెట్ పెట్టేద్దాం, జాకెట్ లాగదాం, పెట్టేద్దాం. ఇక్కడ ఒక జాకెట్. ఓకే, బండి కొనేసారు 25K. ఓకే, ఒక జాకెట్ పెట్టేసాం. ఇక్కడ ఒక హెల్మెట్ పెట్టేద్దాం, హెల్మెట్. ఓకే ఓకే ఓకే, హెల్మెట్ పెట్టాం. ఏందో ఆయిల్ అంట, ఆయిల్ పెట్టేద్దాం. 1K ఆయిల్ పెట్టేసాం. ఇప్పుడు మనం వచ్చేది చాలు ఇక్కడ బళ్ళు ఉండాలి కదా, బళ్ళు. ఆయిల్ అప్పుడే కొనేసారు. ఈ 3 అయినాయి. ఈ 2తో ఒక వీడియో తెస్తా. 3 అయిపోయినాయి కాబట్టి ముందు ఇక్కడ మనం బండి పెట్టేద్దాం, అంతేనా? నానా ఇంత ఫాస్ట్ నానా. ముందు బండి పెట్టేద్దాం, 3వ బండి పెట్టేద్దాం, లాగేద్దాం. 30K పెట్టి డే అయిపోవాలా. డే అయిపోయేసరికి మనకి రావాలా ఎంతగంట ప్రాఫిట్ రావాలా మనకి. ఇంకా డే అవ్వాలా మనకి. ఇంకా లాగండి ఎంత ఫాస్ట్గా లాగుతారో లాగండి. 2వది బండి 9K లాగి 7వ బండి పెట్టాలా. ఫస్ట్ బండి ఎక్కడ పెట్టాలా? లాగాల 45.5K పెట్టాలా. 1970 ఉన్నాయి మనకి. డే ఎండింగ్ రిలేటెడ్ 2 hours to end day. ఓకే గాయస్, మనం ఇప్పుడు ఈ డేకి వచ్చేసరికి మనం 2వ డేకి నేను 1 డే ఫస్ట్లోనే ఆడేసాను. 2వ డేకి వచ్చేసరికి నేనేం చేశానంటే ఏడొక బండి, ఆడొక బండి 3 బండ్లు ఉన్నాయి. ఆడ ఒక హెల్మెట్ ఉంది, ఒక సొక్కా ఉంది. నేను అట్లా చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డే 3, డే 4 ఇంకా ఉన్నాయి, బండ్లు ఉన్నాయి. ఇదొక part 5, part 6 దాకా వస్తానే ఉంటాయి. మీరు కానీ ఇంకా పెద్ద సపోర్ట్ చేయాలి, వస్తానే ఉంటాయి అదిరిపోయి కంటెంట్లు.
చాలా మచాస్ అంటే ఈ షాప్ ఇంకా మూసేద్దాము. ఎవరెవరు నైనా వచ్చేయండి. ఎడ కూడా బండ్లు పెట్టేదాన్ని ప్లేస్ ఉంది, అవి కూడా నింపేద్దాము. అట్టా ఇట్టా కాదు, మన షాప్ ఎట్టా మెరిసిపోవాలా. ఇద్దరు మెట్లు ఉన్నాయి, మెట్లు పైకి ఎక్కాలా, ఏడ బండ్లు ఉంటాయి. అట్టా ఇట్టా కాదు, మనం వచ్చేట ఏడ బండ్లు ఉంటాయి. ముందుకు పోదాం అంతే మచ్చా. ఫుల్గా ఇది ఒక పార్ట్ 12, 13 అట్లా వచ్చేస్తుంది. ఎట్టంటే అట్టా డైలీ వీడియోలు పెట్టేది. మనం వచ్చేసరికి ఈరోజు ప్రాఫిట్ ఎన్ని చేసేద్దాం, ఎంత వచ్చిందో మీరు చూడండి, నేను చూస్తాను. డే 2 అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి పోదాం. ఇల్లు దగ్గరే, ఇంకా షాప్లో క్లోజ్ చేసేసాము. ఓపెన్ ఉంది, షాపు ఓపెన్ ఉంది. ఇట్లా పైకి వచ్చి ఓపెన్ అనే దాన్ని ఇట్లా బట్టి అది వచ్చేటట్లేదు. ఏమైనా 7 అడుగులు చూపిస్తున్నాయి కదా, ఆ అడుగులే ఫాలో అయిపోతే అయిపోయి పోవడం. మంచిగా సర్దాం మంచిగా. ఇల్లు వచ్చేసి మనం ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చేస్తే అంతే మంచిగా. డే 2 ఎండ్ అయిపోయింది. గుడ్ జాబ్ అని వచ్చేసింది. డే 2 ఎండ్ అయిపోయింది. మచ్చా ఈరోజు ప్రాఫిట్ ఎంతో, బోనస్ ఎంతో చూద్దాం. బోనస్ వచ్చేసరికి 1K వచ్చింది. ఈరోజు మనం ఖర్చు పెట్టింది వచ్చేసరికి 179K, అంటే 17,900 ఖర్చు పెట్టాం మనం. లాభం వచ్చేసరికి 11,000 అంతేనా, అంతే 11,730 రూపాయలు మనకి లాభం వచ్చేసింది. మన లాస్ అయింది ఎంతంటే 520 రూపాయలు లాస్ అయ్యాం. మొత్తం ప్రాఫిట్ వచ్చేసరికి మనం వచ్చేసరికి తొక్కాలకి హెల్మెట్ మొత్తం మనం వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి మనం అట్టయిట 17,848K సంపాదించాం ఈరోజు. ఈ డేకి మనం ఇంత బాగా కష్టపడుతుంటే మనం బండ్లు ఇంకా రాకుండా ఉంటాయా? వచ్చేసి పాటలు 10 ఎన్నో పాటలు వస్తూనే ఉంటాయి. డేతో సహా డేనే వస్తాయి పాటలు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మీకు ఇట్లాంటి కంటెంట్లు ఇంకా వస్తాయి. ముందు చూస్తుండ్రు. ఇంకా ఎట్లాంటి గేమ్లు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే మచ్చాస్. ఈ వీడియో కానీ ఎట్టుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.